గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అమలుపై వర్క్షాప్ బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని క్రాంతి కళ్యాణ వేడుకలో నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్షాప్ కు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు, మండల స్థాయి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అధికారులు, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్ రావు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయడం, శాస్త్రీయ విధానంలో వ్యర్థాల ప్రాసెసింగ్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, ప్రతి గ్రామ పంచాయతీలో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వక్తలు సూచించారు. వర్క్షాప్ లో పాల్గొన్న అధికారుల సందేహాలను నివృత్తి చేస్తూ ఘన వ్యర్థాల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, ఉత్తమ విధానాలు, ప్రాసెసింగ్ కేంద్రాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ జగదాంబ, ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి అనురాధ, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని కుటుంబాలు సంస్థల నుండి విడదీసిన చెత్తను అన్ని కుటుంబాలు ప్రతిరోజు చెత్తను 4 రకాలుగా విభజిస్తాయి. 4 రకాలుగా లక్ష్యం ఈ కార్యశాల చేసి, అంటే నీ పరిధిలో 2000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబం, లేదు 600 కుటుంబాలు ఉంటే 600 కుటుంబాలు, పెద్ద పంచాయతీలో 10,000 కుటుంబాలు ఉంటే 10,000 కుటుంబాలు, వాళ్ళందరూ 10,000 జనాభా దాటిన పంచాయతీలో 45,000 కుటుంబాలు. ప్రతి కుటుంబంలో మీరు రాసుకున్నది అప్లై కావాలి. ప్రతి కుటుంబంలో తడి పొడి చెత్తలు కాకుండా 4 రకాల శానిటరీ వేస్ట్ ప్రమాదకరం. ఇది ప్రతిరోజు విభజించబడాలి. అది నెంబర్ 1 ఉద్దేశం. శానిటరీ న్యాపిన్స్తో పాటు మధ్యకాలంలో ఎక్కువగా ఏమవుతున్నాయి, డైపర్లు కూడా న్యాపిన్స్, డైపర్స్ ఆ విధంగా ఉంటే ఇన్సిగ్రేటర్ పనిచేయకపోతే ఏ రోజు కాబట్టి మట్టి వేసి ఇంత మొత్తం నిండిన తర్వాత దాన్ని వదిలేసి 6 నెలలు వదిలేస్తే లోపల ఉన్నంత ఎరువైపోతుంది. సో ఎక్కడ శానిటరీ న్యాపిన్స్ బయట ఉండవు. మూడవది ప్రమాదకరం ఏంటంటే ఎక్కడ గాజు బల్బులని కానీ దాన్ని కూడా ఈ పొడి చెత్త దగ్గర తీసుకొచ్చాను. చాలా మనకి ఏదైనా ఉంటే కెమికల్స్, రసాయనాలు అలాంటివి మనకు పెద్దగా దొరకవు.